ప్రప్రదంగా మా గురుదేవులు మా తల్లిదండ్రుల యొక్క పాద పద్మ చరణములను శిరసవించి నమస్కరిస్తూ ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఓం శ్రీ మహాగ్రహదేవతాయే నమః నమస్కారం సమర్పయామి. ముఖ్యంగా 1/12/2020 నుండి 31/12/2020 డిసెంబర్ నెల వరకు కూడాను కన్యారాశి కలిగినటువంటి నా సర్వ భక్తులకు స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఈ కన్యారాశికి ఉన్నటువంటి ఈ మాసాంతం జరిగేటువంటి ఎలాంటి విషయాల్లో వారికి ఇబ్బంది జరుగుతుంది, ఎలాంటి విషయాల్లో లబ్ధి పొందుతుంది అనే విషయాల మీద మీకు తెలియజేసే ముందు ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 2 పాదములు కలిగినటువంటి వారందరూ కూడాను కన్యారాశి కింద పరిలోకి వస్తారు. ఇది మీ యొక్క సంవత్సరం, నెల, రోజు, సమయాన్ని బట్టి నక్షత్రం తీసుకుంటే పర్వాలేదు, ఇదే అనుకోండి. ఒకవేళ తెలియకపోవచ్చు కూడా, తెలియాలేమీ దీనికి అవకాశం లేనటువంటి వాళ్ళు కూడాను ఎలాంటి చింతించాల్సిన అవసరం లేకుండా మీ పేరు మొదటి అక్షరము ఏది ఉంటుందో అది కన్యారాశి. ఆ అక్షరాలు చెప్తున్నా వినండి. టో, పా, పీ, పూ, షం, అణ, ఠ, పా, పో అనేటువంటి, అంటే పా మీద కానివ్వండి, ఠా మీద కానివ్వండి, అణా మీద కానివ్వండి, సం మీద కానివ్వండి, వీటి మీద ఎవరైనా వచ్చిందనుకోండి వీరందరూ కూడాను కన్యారాశి కానీ పరిలోకి వస్తారనేది మీరు గుర్తుంచుకోండి. ఇది గుర్తుంచుకొని కన్యారాశికి మంచి చెడు రెండు చెప్పే ముందు మీకు ఒక మాట చెప్తా. నేను ఎప్పుడు చెప్పినా కూడాను సంపూర్ణంగా నా వీడియో వినండి. విన్న తర్వాత లాస్ట్లో దీనికి పరిష్కారం చెప్తాను. ఏదో దీనివల్ల కష్టం నష్టం జరుగుతుందనే మాట మర్చిపోండి. ఇది కేవలం ముందు జాగ్రత్త చర్యగా మీకు చెప్తున్నది. ఇలా ఉండబోతుంది, మీరు ఇలా ఉండండి జాగ్రత్తగా చెప్తున్నారు అంతే. అది గుర్తుపెట్టుకోవాలి. వాతావరణ శాఖ వాళ్ళు వర్షం పడుతుంది, వరద వస్తుంది, పిడుగులు పడతాయి, ఉరుములు ఉంటాయి, జాగ్రత్త తీసుకోమంటే మనం ఎలా స్పందించి జాగ్రత్త తీసుకుంటామో ఇది అలానే ఉంటుంది అనేది మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. అంతేగా గ్రహదేవతలు వచ్చి మిమ్మల్ని బాధిస్తారు, పీడిస్తారు, దానివల్ల మాకు కష్టాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి అనే అభిప్రాయం మనం మనసావాచ కలవ రావద్దని మనస్ఫూర్తిగా కూడా మీ అందరినీ ఇక్కడ మనవి చేస్తున్నా. ముఖ్యంగా కూడాను మానవ జీవన గమనంలో వివాహం, వ్యాపారం, వ్యవసాయం, ఆర్థికం, మానసికం, సాంఘికం, విద్య, ఉద్యోగం, సంతానం, సౌభాగ్యం, విదేశీయానం, కళారంగం, ఫ్యాక్టరీలు, ల్యాబొరేటరీస్, సర్వ వ్యాపారాలు, వెండి వ్యాపారం, బంగారు వ్యాపారం, ఇనుము వ్యాపారం, ఖనిజ వ్యాపారాలు, రత్నాల వ్యాపారాలు, అపరాల వ్యాపారాలు, వస్త్రాల వ్యాపారాలు, ఇక తదితరమైనటువంటి ఎన్నో రకాల వ్యాపార వ్యవహారాలు, మానవ జీవన గమనంలో జరిగే వృత్తిపరమైన సమస్యలు, ఎన్నో రకాల వాటిలో ఎన్నో రకమైన టెన్షన్ కలగటం, లేదంటే ఆర్థిక ఇబ్బందులు కలగటం, లేదా దాంపత్య జీవితంలో దోషాలు కలగటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? కావాలి ఎవరైనా ఇలాంటి ఇబ్బందులు పొందించుకుంటారా? ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. దైవం ఏమైనా కావాలి మిమ్మల్ని తప్పు చేస్తుందా? అసలు ఆలోచన రావచ్చా మనకు? మీరు ఆలోచించండి. కాకపోతే ఎందుకు వస్తున్నాయి అనేది ఒకసారి పరిశీలించండి. దానితోటి మీకు పరిశ్రమ వల్ల వచ్చినాయో, లేదా ఆ కోపం వల్ల నన్ను కోపడుతున్నారో, లేదా మంచిగా ఉన్నా కూడా ఆయన ఇబ్బంది పెడుతున్నా వాళ్ళు మీ మీద, మీరు వాళ్ళ మీద చెప్పడము, లేకపోతే తిరతిక్కతరంగా చేశారనడమో, అనవసరిగా కూడా నేను ఎలకపోయారనుకోవడమో అట్లా చింతించవాకండి. అసలు మీరు ఇక్కడ బాధపడాల్సిన అవసరం లేదండి. ఆ సమయంలో మీ మనస్సు, మీ బుద్ధి, అదే ట్రంక్ స్ట్రిప్ అంటారు, నోరు జారి మాట్లాడడం అంటారు చూశారు, అలా ఆ సమయంలో మీ బుద్ధి వికసితలో ఇబ్బంది కలిగినందు వల్ల జరిగితే తప్ప వేరే ఉండవని నా 45 సంవత్సరాల అనుభవంతో కొన్ని వేల జాతకాలు పరిశీలించడం మీద, ఎన్నో దేశ పర్యటన చేసిన మీకు చెప్తున్నటువంటి నా మాటలోని అంతరార్థం వాస్తవ అవాస్తవం మీరు గ్రహించండి. ఇప్పుడైనా 2-3 నిమిషాలు నా కోసం టయాన్ని వేస్ట్ చేసి ఒక కథను పరిశీలనగా చూడండి. గురుగారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందనుకుంటే దాని ప్రకారం అనుసరించండి, మంచిగా ఉంటుంది. లేదు ఆయన ఏదో చెప్పాడు అనుకుంటే నమస్కారం, తప్పులేదు. అలా మా కన్యారాశి వారికి ఈ విశేషంలో మీకు చెప్తున్నప్పుడు నా పద్ధతి ఎప్పుడు కూడాను ఒకటే మీకు చెప్పేది. రాశి గురించి మీకు చెప్తాను, దానికి ఉన్న గ్రహస్థితి గురించి చెప్తాను, దానివల్ల కలిగే ఇబ్బంది గురించి చెప్తాను, దాని పరిహారం కూడా చెప్తాను. చెప్పే ముందు గ్రహం మూలం సర్వం జగత్ అని నా నినాదం, నా యొక్క పరిశోధనలో చేర్చుకున్న విషయం కూడా మీ ముందు వచ్చాను. శని భగవాన్ నిందించవాకండి, ఆశయంతో పనిచేయండి, విశ్వాసంతో ముందుకు నడవండి. విశ్వాసం, ఆశయం ఉంటే మీరే ఎదురులేని తిరుగులేనటువంటి వ్యక్తులు అవుతారు. ఎప్పుడు మీలో కాన్ఫిడెంట్ రావాలండి, నెగటివ్ ఆలోచించవాలండి. ఫస్ట్ ఆలోచించండి. ఇబ్బంది వచ్చినప్పుడు దుఃఖిస్తుంటే నువ్వు ఏదో మమ్మల్ని కాన్ఫిడెంట్గా ఉండమంటావు, ఉంటే
అసలు ఈ గోళం ఎందుకని మీరు అభిప్రాయపడకండి. అది ఎందుకు అలా వచ్చిందని తెలుసుకుని ప్రయత్నించండి, పని అయిపోతుంది, అంతే, ఫినిష్. అలా కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడే మీ విజయం చేకూరుతుంది. మీకు ఒక శక్తి ఉంటుందండి, లేదని ఎవరికి ప్రతి ఒక్క వ్యక్తికి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని సరిగ్గా తిరిగి తీసుకోవడం అసలు విషయం ఉంది. అది తెలుసుకుంటే మీరే అద్భుతమైన స్థితిని పొందుతారు, ఆనందాన్ని పొందుతారండి. ఇది నా అనుభవంతో చెప్తున్న మాట, ఆలోచించుకోండి, వాస్తవాన్ని మీరే గ్రహించండి. తల్లిదండ్రులు నమస్కరించండి, అలాగే తల్లిదండ్రుల పిల్లల సంస్కారం పెంచండి అని మూఢనమ్మకాలకి ఎడవాకండి అని జ్యోతిశాస్త్రాల పొరపాటు కూడా ఆభాసించేవాకండి. కృషితో నాస్తి దుర్భిక్ష పని తెలుసుకోండి. ఆమగింజంత అదృష్టం కోసమే ఇలాంటి జప తర్పణ హోమ దాన అభిషేక ప్రతిష్టాంతాలు జ్యోతిషాలు తెలుసుకోవడం ప్రయత్నం అనేది వాస్తవం అవునా కాదా మీరే గ్రహించండి. వాస్తవం ఉంటేనే ముందుకు వెళ్దాం, వాస్తవం లేదన్నా కూడా తప్పులేదు. అది మీరు ఆలోచించండి. కృషి లేకుండా ఏ పని జరగదు. మేము ఇక్కడ కూర్చొని మంత్రం జపతర్పణాలు చేస్తే కావు. కొంత మీరు చేయాలి, కొంత మేము చేయించాలి. అప్పుడు ఎవరు వృత్తి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి. వృత్తి ధర్మాలు కొన్ని ఉంటాయి కదండి. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో పని చేసే విధానం ఉంటుంది. వారి పనిలో వారు నైపుణ్యత కలిగి ఉంటారు. అలాంటి మీ యొక్క జీవన గమనంలో ఒక నైపుణ్యతలో ఏమో ఉన్నాం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక కోర్టులో పోయి ఒక లాయర్ దగ్గరికి పోయి లాయర్ గారు వాదిస్తున్నారన్న దానికి కావాల్సిన కాగితాలు కక్షదారుడు ఇవ్వకపోతే ఆయన వాదించేది ఏముండదు, అట్లే ఉంటుంది. అలానే మీరు కొంత జపతర్పణాలు చేస్తూ మీ యొక్క పేరు పోతల వల్ల మీరు చేసినప్పుడు ఫలితం వస్తుంది అనేది నా యొక్క పరిశోధనలు తెలుసుకున్న విషయాలు మేము ముందుంచాను అనమాట. అందువల్లనే కృషితో నాస్తి దుర్భిక్షం ఆమె అదృష్టం అని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇకపోతే మీరే శక్తివంతులు, మీకు మించిన ఆశ కాకుండా మీలో లోబడి ఆశ అందించినప్పుడు మీరు ఫలితం డెఫినెట్గా కూడా మీకు ఫలితం అనుభవిస్తారని నా ఆత్మవిశ్వాసంతో మీరు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ కన్యారాశికి ఈ డిసెంబర్ నెలలో ఉన్నటువంటి మొత్తం గ్రహస్థితులు 12 రాశుల్లో ఎక్కడ ఎవరున్నారో మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ముందు ఈ కన్యారాశిని చూసినప్పుడు రాశికి ద్వితీయ స్థానంలో అంటే తులారాశిలో 11వ తేదీ వరకు కూడా శుక్ర భగవాన్ నుండి 12వ తేదీ నాటికి ఆయన వృషభంలో కేతువు కలిసి ఉంటాడు. కేతువు కూడా అక్కడ ఉంటాడు. ఆ 12వ తేదీ నాటికి రవి బుధ కేతు శుక్రులు ఉంటారు. 16వ తారీఖు నాడు ఈ యొక్క కన్యా రాశాధిపతి అయినటువంటి బుధ భగవాను, రాశి వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవాను ఇద్దరు కలిసి కూడాను ధనుస్సులోకి ప్రవేశిస్తారు. అంటే 4వ ఇంట్లోకి వెళ్తారన్నమాట. తర్వాత కన్యారాశి 5వ స్థానంలో గురు శని భగవానుడు ఇద్దరు అక్కడే ఉన్నారు. కన్యారాశికి 7వ స్థానంలో కుజ భగవానుడు 19వ తేదీ వరకు 20వ తేదీ మన అష్టమ మేషమ స్థానంలోకి వస్తున్నాడు. ఆ తర్వాత కన్యారాశి వారికి నవభాగ్య స్థానంలో రాహు భగవానుడు 9వ స్థానంలో ఉన్నాడు. ఇది వీరి యొక్క గ్రహ సంపత్తి, చంద్ర ఆధారితం అంటారు దీన్ని. ఇది కేవలం ఇప్పుడు నేను చెప్పినటువంటి నక్షత్రాలతో పాటుగా కూడా ఇందాక నేను చెప్పినటువంటి మీ పేరు మొదటి అక్షరాలు కూడా కలిపినటువంటి వారికి మాత్రమే 35% వర్తిస్తుందని గుర్తుపెట్టుకోండి. తగ్గిందంతా కూడా వర్తించదా అంటే వర్తించదని ఇక దాని అర్థం కాదు. లగ్నాలను బట్టి ఏదైనా గ్రహస్థితుల్లో మార్పులు చేర్పులు చెంది దానికి ఉన్న లగ్న ప్రభావితం మీద కనుక తక్కిన గ్రహదేవుల యొక్క ప్రభావితం మంచి యోగస్థితిలో ఉన్నప్పుడు నేను చెప్పిన దానికన్నా ఎక్కువ లబ్ధి పొందాలనుకుంటూ లేదా ఇంకా కష్టపడేదాన్ని. కాకపోతే ఇది కొంత పని చేస్తుంది, దానికి పరిహారం కూడా అందుకే అందిస్తున్నాను. దీన్ని అనుసరించి మా కన్యారాశి నా సర్వభక్తులు కూడా ఈ మాసాంతం అలాగే డిసెంబర్ నెల అంతా కూడాను ఈ రాశికి 4వ స్థానంలో రవిబుధుల ప్రభావితం మీద చూడండి. వ్యాపార వ్యవహారాలు ఏదైనా సరే, 1 కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేయండి, 2 ప్రమోషన్ కోసం ప్రయత్నం చేయండి, 3 రాజకీయ పదవుల కోసం ప్రయత్నం చేయండి, 4 వ్యాపారాల సంస్థ ఇందాక నేను చెప్పిన వ్యాపార వ్యవస్థ అన్నింటినీ కూడాను కొంచెం ఇంత ముందర మీద కూడాను ఎంతో కొంత లబ్ధి చేకూరేదానికి ప్రయత్నంలో భంగం లేకుండా మీరు ప్రయత్నించండి. ఫలితం మాత్రం వచ్చి చేరడానికి అవకాశాలు మెండుగా దండిగా కనబడతాయని చెప్పచ్చు. గురువు శని భగవానుడు 5వ స్థానంలో విద్యా విధానంలో కొంచెం ఇబ్బంది వస్తుంది, జాగ్రత్త చేసుకోక తప్పదు. అలాగే వివాహం విషయంలో కూడా ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే 7వ కుజభగం నుండి 8వ పోయినా కూడా వైవాహిక జీవితం నుండి వివాహం అయినటువంటి దంపతులు కానివ్వండి, వివాహం కావలసినటువంటి మా యొక్క స్త్రీ పురుషులు ఇరువులకు కూడాను సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంది. ఆచూకీ చూసి తెలుసుకొని పోవడం మంచిది. విదేశీయానానికి చక్కని అవకాశం, మంచి బ్రహ్మాండం ప్రయత్నం చేయండి. ఇక సినీ రంగానికి సంబంధించి వెబ్ సీరియల్స్ కానివ్వండి, సీరియల్స్ వీళ్ళందరికీ కూడాను 11 లోపల ప్రయత్నాలు చేయండి, విజయం సాధించడానికి అవకాశం వస్తుంది. 11 తర్వాత కొంచెం మందగమనం అవడానికి అవకాశం ఉంది. అయితే అవుతుంది అని భయపడవాకండి. కృషితో నాస్తి దుర్భిక్షం దాకా అదే చెప్పారు. దానివల్ల ప్రయోజనం కూర్చుంది. ఇక్కడ గ్రహస్థితిలో ఉన్నప్పుడు ఈ కన్యారాశి జరిగేటువంటి విశేషాలు మాత్రం చేశారు. దాన్ని ఎలా మనం అధిగమించవచ్చు అనే దానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. అధిగమించేదానికి కూడా ఒక థియరీ ఉంటుంది. దాన్ని ఆలోచిద్దాం. మనం ఆలోచిస్తే దాని పరిహారం కూడా చెప్తాను నేను. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఇది మీ వాస్తవాలలో మీ బాడీకి జరుగుతుంది. టోటల్ మీద నేను క్యాల్కులేషన్ చేసి ఈ గ్రహస్థితిని మనం సంపూర్ణ చేసినట్టు 62%
అంటే 62% విజయానికి నాందిలో ఉన్నాయి. ముఖ్యంగా 38% కొంచెం అపజయాలకు అవకాశం ఎక్కువ కనబడుతుంది. కాకపోతే ఒక్కో తర్వాత లగ్న స్థితిగతుల్లో తేడాలు వచ్చినప్పుడు ఇబ్బంది వస్తుంది కనుక దాన్ని కూడా అధిగమించేదానికి మీకు పరిహారం కూడా కన్యారాశి వారికి నేను చెప్తాను. ఆ కన్యారాశి వారు దాన్ని పాటించడం జరిగిందంటే శుభదాయకంగా ఉండడానికి కూడా అవకాశం వస్తుందని కన్యారాశి తెలియజేస్తూ, ఎప్పుడు కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా శుక్ర భగవానుడు 11 నుంచి మారాడు. అందువల్ల కళారంగం, వెబ్ సిరీస్ ఇబ్బంది వస్తుందని భయపడడం కాదు, దాని ఇబ్బంది నుంచి ఎట్లా అధిగమించాలని చూడాలి. రవిబుధుడు బ్రహ్మాండం ఉన్నారన్నారు, కానీ కన్యారాశి వ్యయాధిపతి రవి చతుర్థ స్థానంలో ఉండడం మంచిదైనా, బుధుడితో ఉండడం మంచిదైనా కూడా అక్కడ రవి యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కరు మీ కమాండింగ్ కెపాసిటీ దగ్గర కొంచెం ఆలోచన విధానంలో కొంచెం అవరోధం కలుగుతుంది, దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. గురువు శిల్పకోణం ఉన్నాడు కనుక అక్కడ సంతాన విషయంలో, విద్యా విషయంలో కొంచెం లేట్ అవుతానికి అవకాశం ఉంది. దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రారంభించాలి. వివాహ విషయంలో అసలు అది కరెక్ట్గా లేదు దాని గురించి, అందుకని నేను దాన్ని 38% కూడా ఇబ్బంది అండి. జీవితం అంటేనే వివాహం అంటేనే కదా, వంశం అంటేనే కదా ఇదంతా మనం చేస్తున్నారు, ధర్మ సాధన ఇదంతా కూడా. ఇలా ఉన్నాయి ఈ విషయాలన్నీ కూడా కన్యారాశికి. అయితే దాంట్లో లబ్ధి కూడా ఉంటుంది. రవి, బుధుడు, శుక్రుడు ఇవన్నీ ఉచితూ, విదేశానికి రాహు అవన్నీ బాగున్నాయి. దాంట్లో తృతీయంలో ఉన్నటువంటి కన్యకి 3 ఇంట్లో ఉన్న కేతు కూడా యోగాన్ని ఇస్తారు. అక్కడ అటు రాహు ఇస్తున్నాను, ఇటు ఇస్తాడు. రాహు కేతువులు ఇచ్చినప్పుడు అద్భుతం. అందులో శని భగవానుడు పంచమంలో ఉన్నాడు కాబట్టి కొన్ని విషయాల్లో ఆయన యోగ్యతగా ఇచ్చేదానికి అవకాశం వచ్చింది. ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేకుండా ఉన్నాను కూడా అవకాశం వస్తుంది. కనుక ఇవన్నీ కూడా గుర్తింపుకొని మా యొక్క కన్యారాశి భక్తులకు ఒక చిన్న పరిహారాన్ని మీకు అందిస్తాను. దాన్ని 30 రోజులు కూడా ఉదయం పూట స్నానం చేసి చక్కగా కూడా మనస్ఫూర్తిగా కూడాను మీ తల్లిదండ్రులని నమస్కరించుకొని మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని సంపూర్ణంగా కూడా చిన్న పరిహారం చేస్తూ ఉండండి. 30 రోజులు చాలా వరకు కూడా మీ యొక్క విజయాలకు ముందుకు నాంది అవుతుంది. అలా నాంది కావాలంటే ఈ చిన్న పరిహారం చేయండి. దీనికేం పెద్ద విశేషమేం కాదు. దీనికి చేయాల్సిన కూడా పొట్నాల పప్పు అంటే శనగపప్పు, చట్నీ పప్పు అంటారు. దాంట్లో అంత నువ్వులు కలిపి, బెల్లం కలిపి దాన్ని ఒక ముద్దలాగా చేస్తారా, లేకపోతే ఫోటోలాగా చేస్తారా, ఎట్లా చేస్తారో చేసేసి అది చేత పట్టుకొని ఆ యొక్క సూర్యుడు ముందు నుంచి ఇందాక చెప్పినట్టుగా మీ ఇష్టంగా ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ ఫోటోని ఏదైనా కూడా భూత తృప్తి అని అంటారన్నమాట. చీమలు ఇలాంటి వాటికి వేయండి, లేదంటే ఏదైనా పక్షులకు పెడతానికి ప్రయత్నించండి. ఇంతే, చాలా సింపుల్. ఇది చేసి చూడండి. ఈ 30 రోజుల్లో ఎలా మీకు మంచి జరుగుతుందో. ప్రతి నెల అలాంటి చిన్న పరిహారాలు ఉంటాయి. ఎందుకంటే గ్రహస్థితులు దీన్ని గోచారం అని అంటారు. గ్రహచారం అంటే మీ పుట్టిన సంవత్సరం, నెల, రోజు, సమయం దాన్ని బట్టి చెప్పేది గ్రహచారం. ఇది మారదు. దానికి కావాల్సిన స్థితిగతులు బట్టి వాడి యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంటుంది, దేహస్థితి ఎట్లా ఉంటుంది, దైవ స్థితి ఎట్లా ఉంటుంది, జనస్థితి ఎట్లా ఉంటుంది, ధనస్థితి ఎట్లా ఉంటుంది, దాన్ని ఎట్లా మెరుగుపెట్టుకొని చూసుకునే పద్ధతి ఒకటి ఉంటుంది. ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీకు లేని శక్తి ఎవరు తెచ్చేవారు. ఇది మాట నేను ఎప్పుడు చెప్తున్నా. మీకున్న శక్తి మీకు ఉంది. ఆ శక్తిని మీరు ఎలా తెలుసుకోవడానికి ప్రయత్నించడమే దీనికి ఒక లక్ష్యంగా పెట్టుకోండి. కానీ మీకు లేనిది ఏదో మేము తెచ్చిస్తానని ప్రబల ప్రవాహండి. దాంట్లో కృష్ణ నాస్తి విభిక్ష అన్న మీరు చేయకుండా ఏది రాదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు చేయాలి, కొంత మేము చేయాలి. అది మా డ్యూటీ, చేస్తాం. కానీ మీరు దానికి సంకల్పం కావాలి. మీ మనసు విశ్వాసంతో దాన్ని చేయాలని సంకల్పించుకోండి. దీంతో భాగంగా నా బ్రహ్మత్వంతో 16/11/2020 కార్తీక మాస సోమవారం నుంచి కూడా మీ డాక్టర్ అంజాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు. ఇప్పుడు కూడా చూడలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా వీక్షించండి. జరుగుతూ ఉంది 41 రోజు అంటే డిసెంబర్ 26 తారీఖు 12/2020 కూడా జరిగేటువంటి విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం. దీంట్లో ముఖ్యంగా 12వ తారీఖు 12 నెల 2020 శనివారం శని తెలిసి వచ్చింది. ధనస్సు, మకర, కుంభరాశుల వారికి ఏళ్ళ శని ప్రభావితం మీద ఉన్నటువంటిది. ప్రత్యేక లింగరూప అగస్త్య మహాముని ప్రతిష్టాపన లింగరూప శనేశ్వర నరసింహ క్షేత్రంలో నా బ్రహ్మపుతో తిరతైలాభిషేకం జరిగితే దాంట్లో పాల్గొనాలని ఎవ్వరూ రావాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచి కూడా మీ పేరు పోతున్నామో ఆన్లైన్లో పంపించేసేయండి, చేద్దానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మీన, మేష, వృషభ, మిథున, కర్కాటకం, అలాగే కన్యా, తులారాశి వారు కూడా ఆ యొక్క శనేశ్వరి సంపూర్ణ అనుగ్రహం కావాల్సిన అవసరం ఉంది కనుక దాన్ని మీరు గమనించుకోండి. అలాగే సర్వ భూ వివాదాలు, కోర్టు వ్యవహారాలు, అలాగే భార్యాభర్తల గొడవలు, లేకపోతే ఇంకా రియల్ ఎస్టేట్లో వ్యాపారాలు నష్టాలన్నీ కూడాను సుబ్రహ్మణ్య స్వామి వారు అంగాలకు సంబంధించినటువంటిది సుబ్రహ్మణ్య షష్ఠి 20వ తారీఖు 12 వచ్చింది. అలాగే 22 సంకటహర చతుర్దశి వచ్చింది, 25 వైకుంఠ ఏకాదశి వచ్చింది, 26 పూర్ణావ జీవితంలో ఆ విక్రాంతేశ్వర స్వామి వారికి. కనుక దీంట్లో మీరు భాగస్వాములు అవ్వాలనేటువంటి మనసోత్సాహంతో, విశ్వ సంకల్పంతో మీకు కలిగితే
జ్యోతిశాస్త్రం తీసి నాతో మాట్లాడాలనేటువంటి సంకల్పం మీకు కలిగితే, విశ్వాసం మీకు కలిగితే కింద వాళ్ళని సంప్రదించి సర్వ విషయాలు తీసుకొని మీరు కూడా దాంట్లో భాగస్వాములై కొంత మీ కార్యాలు ఏదో అడ్డగలున్నా కూడా దాని నుంచి అధిగమించగలుగుతారని నేను సూచిస్తున్నా. మీరు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా లేదు దాంట్లో చేయడం జరగకపోయినా మీరు అందరూ సుఖంగా ఉండాలా, విద్యార్థి సంపూర్ణ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ పెద్దలకు నమస్కరిస్తున్నా. పిల్లలకు ఆయుష్మాన్ భావంతో చేస్తున్నా. నమస్కారం. శరణం.